మొన్నటి సమ్మెలో పాల్గొన్న కార్మికులను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యమం తీవ్రమవుతోంది. సమ్మె చేసిన కార్మికులను తొలగించాలని జీహెచ్ఎంసీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో 1000 మందికి పైగా కార్మికులు రోడ్డున పడ్డారు. వారిని అధికారులు విధుల్లోకి రావద్దంటున్నారు. కార్మికులను జీహెచ్ఎంసీ ఆఫీసులోకి కూడా రానివ్వడం లేదు. డ్యూటీలోకి రావద్దని ఫీల్డ్ ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. బతిమిలాడినా అధికారులు కనికరించడం లేదు. మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు కాళ్లా వేళ్లా పడుతున్నారు. డీటెయిల్స్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, కార్మికుల్ని మళ్లీ విధుల్లోకి తీసుకుంటారా లేదా? చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవద్దని ప్రభుత్వం ఏదైతే 47% వీళ్ళకి ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు చెప్పిందో దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇంప్లిమెంట్ చేస్తుంది. దాదాపు సమ్మెలో పాల్గొన్న 1000 మంది పైగా కార్మికులను అసలు జిహెచ్ఎంసీ గేట్లు కూడా దాటివ్వట్లేదు. అసలు పనుల్లోకి తీసుకుపోగా మార్నింగ్ పనుల్లోకి వెళ్ళగానే అసలు వాళ్ళు రావద్దని చెప్తున్నారు. మిమ్మల్ని విధుల్లో నుంచి తొలగించాం, మీరు విధులకు రావద్దు, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించాం, మీకు మీ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. దీంతో కార్మికులందరూ రోడ్డున పడే పరిస్థితి. కనీస హక్కుల కోసం పోరాడితే మమ్మల్ని ప్రభుత్వం రోడ్డున పడేసిందని మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం అసలు కొంతమంది మహిళా కార్మికులు మనతో ఉన్నారు. ఏమైందమ్మా అసలు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి విధులకు హాజరు కావట్లేదు, ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మేము మంగళవారం బుధవారం వచ్చి డ్యూటీ చేసినాం అన్న. ఫస్ట్ నుండి అయితే చేస్తున్నాము. 6 తారీఖు నుంచి స్ట్రైక్ చేయాలంటే స్ట్రైక్ చేసినాము, అందరం కలిసి చేయాలంటే చేసినాము. అయితే అది ఒక్కరోజు రాలేదు మేము డ్యూటీకి. దేని గురించి అంటే ఇక మనుషులకు ప్రాబ్లాలు ఉంటాయి కదా సార్, రానందుకు ఆ ఒక్కరోజు రానందుకు మీరు డ్యూటీలకు రావద్దు, మొత్తమే పేర్లకి వెళ్ళి లిస్టులకి వెళ్ళి తీసి లిస్టులు పంపించారు వాళ్ళు. దేని గురించి తీసిరు? మేము పని చేస్తలేమా, కష్టం చేస్తలేమా, దేని గురించి అధికారులకు చెప్పిరా? మీరు ఏమంటారు? అధికారులకు చెప్తే మొత్తం తీసేయమంటున్నారమ్మా, మీ పేర్లు అక్కడ దాకా మీ దాకా పోయినా కేసీఆర్ నుంచే వచ్చింది అని అంటున్నారు. కేసీఆర్ దాకా పోయిందంట పేర్లు, మరి మాకు తెలియదు కేసీఆర్ దాకా పోయిన సంగతి అనేది. మేము వీళ్ళతో కొట్లాడుతున్నాం, మా సూపర్వైజర్లతో వీళ్ళతో దేని గురించి ఇట్లా అని. మీరు చెప్పండి అమ్మా, మీరు సమ్మెలో పాల్గొన్నారా? అసలు ఎందుకు తీసేసిరో తెలుసా మీకు? అసలు మంగళవారం బుధవారం పని చేసినాము. బేసార్ నాడు మా ఆయనకు బీపీ ఎక్కువై హాస్పిటల్లో ఉన్నాడు, నైట్ హాస్పిటల్లో ఉన్నాడు, పొద్దున్నే రాలేకపోయినాము. నేను శుక్రవారం వస్తే మీరు పేరు లేదు, మీరు చేయొద్దు అని చెప్తున్నారు. ఎవరు చెప్పిండ్రు అంటే మాకు కమిషనర్ చెప్పిండు, చేయొద్దు అని చెప్పిండు, లిస్టులో వచ్చింది మీ పేరు అని చెప్తున్నారు సార్. మరి మేము ఒక్కరోజు రాకపోతే పనుల నుంచి తీసేస్తే మరి ఇన్ని రోజుల నుంచి చేసినాము, మా పిల్లలు మేము మరి ఎట్లా బతకాలి, మేమేం చేయాలి? ఇద్దరం చేస్తే ఇద్దరం ఇళ్ళనే చేస్తున్నాము, ఇద్దరిని తీసేసిండ్రు. మరి మా పిల్లల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? మరి సమ్మె నుంచి ఇళ్ళ నుంచి పనులకు తీసుకోకపోతే మాత్రం మేము మాత్రం ఏదో ఒకటి చేసుకొని చనిపోతాం. ఇంకంతకంటే ఎక్కువ మీరు ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మంగళవారం బుధవారం వచ్చినాం సార్. మేము మళ్ళీ వేసవారం వచ్చేసరికి వద్దంటుండ్రు. ఏమైంది సార్ అంటే నాకు జ్వరం వచ్చింది సార్. 10 రోజులు అయితే జ్వరం వస్తే ఇక రాకుండా వద్దని చెప్తాము. మీ జీతాలు పెంచినాక మిమ్మల్ని తీసుకుందాం, మళ్ళీ తీసుకుందామన్నారా? తీసుకురా సార్, వద్దంటే మొత్తం కూర్చున్నాం సార్. మేము ఇక వద్దంటుంది మమ్మల్ని. మేము ఎట్లా బతకాలి? మాకు ఇండ్ల కిరాయిలు ఉన్నాయి, మా పిల్లలు ఉన్నారు, 20 రోజుల మీద వస్తున్నాం పోతున్నాం సార్ మేము ఇక. రైట్. అంటే ప్రభుత్వం ఏదైతే కార్మికుల జీతాలు పెంచాలని ఎప్పుడైతే డిమాండ్ చేస్తూ సమ్మె కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయో అప్పటి నుంచి దాదాపు 18,000 మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దాని తర్వాత జిహెచ్ఎంసీ వార్నింగ్స్ ఇస్తూ వచ్చింది. ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా రియాక్ట్ అయింది. ఎవరైతే విధులకు హాజరు కారో వాళ్ళని తొలగించాలి, లేకపోతే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేయాలి అని జిహెచ్ఎంసీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే వార్నింగ్స్ కూడా ఇచ్చుకుంటూ వచ్చింది ప్రభుత్వం. జిహెచ్ఎంసీ కూడా ప్రకటనలు చేస్తూ వచ్చింది. 16,000 మంది పాల్గొన్నారు, 13,000 మంది పాల్గొన్నారు అని చెప్తూ వచ్చింది. కాకపోతే కమిషనర్ కూడా 1-2 సందర్భాల్లో చెప్పారు, కార్మికులను ఎవరిని కూడా తీసేయమని ఆన్ రికార్డులు చెప్పారు. కాకపోతే ఇప్పుడు మాత్రం జీతాలు పెంచిన తర్వాత ఎవరైతే కార్మికుల పక్షాన ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా తీసేసి విధులకు హాజరు కావద్దు, మీరు విధులకు హాజరైతే మీ జీతాలు కూడా ఇవ్వమని చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే కార్మికులు ఎవరైతే రోడ్లు ఉంచే కార్మికులు ఉంటారో వాళ్ళే ఈరోజు రోడ్డున పడ్డ పరిస్థితి. మొత్తం మీద నిన్న మనం చూసాం గ్రీవెన్సెల్లో అయితే మహిళా కార్మికులు వెళ్ళి కాళ్ళ మీద పడ్డా కూడా అధికారులు కనికరించిన పరిస్థితి. అసలు ప్రభుత్వం దగ్గర ఉంది, మా దగ్గర ఏం లేదు అని అధికారులు చెప్తున్న పరిస్థితి. అడిషనల్ కమిషనర్ స్థాయి ఉన్న అధికారులు, జోనల్ కమిషనర్ స్థాయి ఉన్న అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే 1000కి పైగా మంది కార్మికులు జిహెచ్ఎంసీ లాస్ట్ వరకు ప్రకటించిన లిస్టులో 17,000 మంది హాజరయ్యారు అని చెప్పారు. మరి మిగతా వారిని ఏం చేస్తారు అనే దానిపై వాళ్ళకి స్పష్టత లేదు అని కార్మిక సంఘాలు అంటున్నాయి. దీనిపైన అసలు సమ్మె చేసి హక్కులు సాధించుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక బాధ్యత. దాన్ని సమ్మె చేసినందుకు విధుల నుంచి తొలగించడం ఏంటి? సమ్మె నోటీస్ ఇచ్చి చేశాం, నోటీస్ ఇవ్వక ముందు సమ్మెలోకి వెళ్ళలేదు.
కార్మిక సంఘాలతో పాటు ప్రభుత్వం కూడా ఇంతకుముందు చాలా సమ్మెలు జరిగాయి. ఆర్టీసీ సమ్మె జరిగింది, అంగన్వాడీ వర్కర్ల సమ్మె జరిగింది, చాలా సమ్మెలు జరిగాయి. ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితులు రాలేవు. కాకపోతే కింది స్థాయిలో ఉంటున్న వీరు దాదాపు 10,000కు తక్కువగా జీతానికి పనిచేసే వీరిని తొలగించడంపై మాత్రం ప్రభుత్వం పైన కొంచెం ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా విధుల్లోకి తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అటు హైదరాబాద్ నగర శానిటేషన్కు సంబంధించి అసలు ఎక్కడి డివిజన్లో అక్కడ కొంతమందిని తీసేయడంతో పాటు ఇప్పటికే బోగస్ పేర్లు, బోగస్ జీతాలు తీసుకుంటున్నారని కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం వీళ్ళని తీసేయడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు బోగస్గా ఉన్న వాళ్ళను లెక్కలు తీయాలి ఫస్ట్, దాని తర్వాతనే తీసుకోవాలని ముఖ్యంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గానైతే ప్రభుత్వం తమను ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే, ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, జిహెచ్ఎంసీ ఆఫీస్ను కూడా ముట్టడించడానికి సిద్ధమవుతామని చెప్తున్న పరిస్థితి సౌమ్య. ఓకే ప్రభాకర్.